'సిరాయ్'. ఈ మూవీ లాస్ట్ మంత్ థియేట్రికల్ రిలీజ్ అయింది. కాకపోతే తెలుగు డబ్బుడ్ వర్షన్ రిలీజ్ చేయలేదు. అయితే రీసెంట్ గానే ఓటీటీలోకి, స్ట్రీమింగ్‌లోకొచ్చింది. బట్ స్టిల్ తెలుగు డబ్బింగ్ రిలీజ్ చేయలేదు. ఫైనల్‌గా ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. మూవీ థియేట్రికల్ రన్‌లో మంచి హిట్ అయింది. మరి ఈ స్టోరీ ఏంటి? సినిమా ఎలా ఉంది? ఇదంతా చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ. ఇంకా స్టోరీ ఏంటంటే హానెస్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ శ్రీను అండ్ ఇంకొంతమంది కానిస్టేబుల్స్ కలిసి ఒక ప్రిజనర్‌ని బస్‌లో తీసుకెళ్తుండగా వాళ్ళ మీద అటాక్ అవుతుంది. ఈ అటాక్ తర్వాత శ్రీను గన్ ఫైర్ చేస్తాడు. ఈ ఫైరింగ్‌లో అక్యూజ్డ్ చనిపోతాడు. ఇక వీళ్ళ మీద ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళని లాంగ్ ట్రయల్‌కి పంపుతారు. అంటే వీళ్ళు వేరే జైల్‌లో ప్రిజనర్‌ని తీసుకెళ్ళి కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేయాలి. సో ఇలా శ్రీను అండ్ మిగిలిన కానిస్టేబుల్స్ అబ్దుల్ స్టోరీ తెలుసుకుంటారు. మరి అబ్దుల్ స్టోరీ ఏంటి? ఎందుకు అబ్దుల్ 5 ఇయర్స్‌గా జైల్‌లో ఉన్నాడు? కళావతికి అబ్దుల్‌కున్న రిలేషన్ ఏంటి? అబ్దుల్ ఎందుకు జైలుకొచ్చాడు? ఇలా స్టోరీ ఉంటుంది. యాక్చువల్లీ ఈ స్టోరీని ట్రూ ఈవెంట్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి రాసుకున్నారు. తమీజ్ ఈ మూవీకి స్టోరీ రైటర్. అయితే తమీజ్ వన్స్ పోలీస్‌గా వర్క్ చేస్తున్న టైంలో ఇలాంటి ఒక స్టోరీని చూసి అక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయ్యి ఈ స్టోరీ రాసుకున్నారు. అయితే చిన్న చిన్న చేంజెస్ అయితే చేశారు ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. మెయిన్ పాయింట్‌ని తీసుకొని దానికి సినిమాటిక్ లిబర్టీ యాడ్ చేశారు. స్టోరీ వైస్ సింపుల్ అండ్ స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఇలాంటి స్టోరీస్ కూడా చాలానే ఉన్నాయి. కానీ ఏం బాగుంది అంటే కోర్ ఎమోషన్. మూవీ అంతా క్యారీ అవుతూనే ఉంటుంది. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్‌ని కూడా బాగా హ్యాండిల్ చేశారు. మూవీలో బెస్ట్ పార్ట్ అంటే అది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ కూడా బాగానే ఉంది. కానీ ఇంట్రడక్షన్ ఇదంతా అయ్యి, స్టోరీలోకి వెళ్లి, క్యారెక్టరైజేషన్స్ అర్థమయ్యేలోపు ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ ఎమోషనల్ కంటెంట్ మీదనే రన్ అవుతుంది. చాలా తక్కువ క్యారెక్టర్స్ చుట్టూ జరిగే కథ ఇది. విక్రమ్ ప్రభు యాక్టింగ్ బాగుంది. కానిస్టేబుల్ రోల్‌లో బాగా సెట్ అయ్యారు. ఎట్ ద సేమ్ టైమ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అక్షయ్ యాజ్ అబ్దుల్ డిడ్ డీసెంట్ జాబ్. అబ్దుల్ రోల్‌లో చాలా ఎమోషన్స్ ఉంటాయి. అన్నీ బాగా హ్యాండిల్ చేశారు. అనిష్మా యాజ్ కళావతి వాస్ గుడ్ ఇనఫ్. తన రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ మూవీలో. సెటిల్డ్‌గా యాక్ట్ చేసింది. మ్యూజిక్ కూడా బాగుంది. సరే ఇంకా సినిమా ఎలా ఉంది అంటే బాగుంది. చాలా సింపుల్ స్టోరీ లైన్ ఇది. ఇలాంటి మూవీస్ ముందు లేవా అంటే ఉన్నాయి. సిమిలర్ స్టోరీ లైన్స్‌తో చాలానే మూవీస్ ఉన్నాయి. కాకపోతే ఈ మూవీలో ఎమోషన్ వర్క్ అయింది. మూవీ జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.